ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది చాలా మహిమల గల దేవుడు. ఇక్కడికి 11 వారాలు సంతానం కావాలన్నా, ఆరోగ్యాలు బాగా లేకున్నా, దేవుడు కట్లు వేసిన, హెల్త్ మంచి లేకపోవడం, ఎవరైనా చేయడం చేతబడి కానీ అలాంటి ఏమి ఉన్నా కూడా ఈ దేవుడు తీసిపారేస్తాడు. ఇక్కడ ఎలాంటివి ఉన్నా తీసేసి ఆ దేవుడు మంచిగా చేయడం జరుగుతుంది. గిన్ని వారాలు అంటే 5 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ ఇలా రావాలి. వచ్చి దేవునికి మంచిగా మొక్కుకొని ఫస్ట్ రావడంతో మొక్కుకోవాలి. మంచిగా కావాలని అనుకున్న పనులు, జాబులు కానీ ఉద్యోగాలు ఎలాంటి అయినా కూడా మొక్కుకుంటే చాలా బాగా జరుగుతుంది, మంచిగా అవుతారు. కాని పని అంటూ ఉండదు, అన్ని పనులు అవుతాయి. మంచి కోరుకున్న వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుద్ది. ఆయాసం వస్తుంది. ఎవరైనా చెడుగా కోరినట్టయితే వాళ్ళు ఈ గుట్ట మించి కిందికి కూడా దిగనివ్వడు దేవుడు. మనసులో చెడు ఆలోచన కూడా రాకుండా మంచి కోరుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్కరూ మంచిగా అవుతారు. నేను ఇక్కడ ఎంతోమందిని మైండ్ బాగా లేకపోయిన వాళ్ళని, చాలా అన్ని రకాల బాధలు పడ్డ వాళ్ళని, కుటుంబంలో కూడా మంచిగా లేని వాళ్ళని కూడా చూశాను. అందరికీ అనుకున్నట్టు జరిగి మంచిగా అయింది. తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. మంచిగా మొక్కుకుంటే తప్పకుండా మీ కోరికలు కూడా తీరుతాయి. వీడియోస్ పూర్తిగా అయిపోయాక చూడండి. మల్లేశ్వరి కళ్యాణ పని ఉంటుంది. అక్కడ లింక్ చూడండి, క్లిక్ చేసి దాన్ని వీడియోస్ అన్నీ ఆ వీడియోస్ మొత్తం వస్తాయి. చూడండి, చూసి లైక్ చేయండి, మర్చిపోకండి. ఇక కొంచెం దూరంలో దేవుడు దర్గా వచ్చింది పైన. ఇక కొంచెం దూరంలో ఉంది. ఇంట్లో కూర్చుండి బాధపడే ఆడవాళ్ళకు కానీ అబ్బాయిలకు కానీ ఒకటే చెప్తున్నాను. నా కళ్ళతో చూసిన చాలామంది ఉన్నారు. చేత కాదు అనుకుంటూ ఉంటే ఏదో ఒకటి చేసి సాధించి చూపెట్టాలి అని చెప్పి ఏదో ఒకటి చెయ్యండి. ఆ దేవుడు ఎప్పుడు మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. మీరు నమ్ముకున్న దేవుళ్ళు ఎప్పుడు తోడై ఉంటాడు. గుట్ట కింద ఇక్కడ మనం ఈ గుట్టకి పైకి ఎక్కక ముందు కింద ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కాడ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ కాడ ఈ దేవుని సామాగ్రి మొత్తం అమ్మబడుతుంది. కొబ్బరికాయలు కానీ దేవునికి కప్పేటి నాకు అవి అనరావట్లేదు. అవి అగరబస్తీలు, సెంటు, అవన్నీ దేవునికి పువ్వులు అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ చెట్టు కాడ అమ్మబడతాయి. అక్కడ తీసుకొని అక్కడ ఆ రూమ్ దగ్గర చెట్టు కాడ తీసుకొని అవి కొనుక్కొని ఇక్కడ పైకి దేవుని దగ్గరికి పట్టుకొని వచ్చి ఇక్కడ పైన మొక్కిన వాళ్ళు ఇక్కడ చదివిస్తారు పైన దేవుడికి.
ఇక్కడ దొరకని వంటలు ఉండవు దేవుని దగ్గర. ఇక్కడ కందూరు చేసిన వాళ్ళకి అక్కడ గంజులు కూడా ఒకవేళ మర్చిపోయి గంజులు తీసుకురావడం మర్చిపోయినా గంజులు కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ దగ్గరలో బేంపేట కూడా ఉంది. ఇక్కడ ఏమన్నా దొరకకుంటే అక్కడ కూడా బేంపేటలో తీసుకోవచ్చు సామాన్లు, అంటే కూరకు సంబంధించినవి మసాలాలు ఇట్లా. ఇక్కడ దొరకకుంటే అక్కడ తీసుకోవచ్చు. కింద గుట్ట కింద దేవుని దగ్గర ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దేవునికి ఎక్కిచ్చే సామాన్లు, స్వీట్స్, కొబ్బరికాయలు, పువ్వులు, అగరవస్తీలు, నూనె అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ చెట్టు దగ్గర రూమ్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మ అమ్ముతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. కింద అవి తీసుకొని దేవునికి పైకి ఎక్కి దేవుని దగ్గర ఎక్కియాలి. నేను వీడియోస్ చేయడం చాలా కొత్త ఇప్పుడు, ఇదివరకు నాకు తెలియదు. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నాకు ఒక 2-3 మాత్రమే సపోర్ట్ చేయడం వల్ల, వాళ్ళ సపోర్ట్ తోటే తప్పకుండా నువ్వు వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళ ద్వారా నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అదిగో దేవుడిది రూము ఎండకు కనబడట్లేదు, వచ్చేసింది ఇక దేవుడు. అదిగో ఇదే పీడ్పాడు బాబా దర్గా పైన రూమ్. అందులో ఉంటారు 3 దేవుళ్ళు. లోపల ఇది ఫస్ట్ పీడ్పాడు బాబా, అటు మధ్యలో ఆ దేవుడి పేరు తెలియదు, ఇంకో దేవుడి పేరు కూడా తెలియదు, మర్చిపోయాను. ఇక్కడ ఒక పూజారి ఉంటాడు, చాలా బాగా పూజ చేస్తాడు. దేవునితో చెప్తాడు, చెప్పి ఇక్కడ చదవడం, మన స్వీట్ తీసుకొచ్చినా కానీ, కొబ్బరికాయలు కానీ అవి ఊది తెచ్చిన చదివిస్తాడు. వాటర్ కూడా తీసుకొచ్చుకోండి రాంగా. ఇది బయట అలా దేవుంది. లోపలికి వెళ్దాం. ఇదే దేవుని గది. ఇది ఏరేడు చూపిస్తాను మధ్య బయట ఉందా, లోపల ఉన్నదా? బయట ఉన్నదా? పేరేంటి?